అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 7. సో ముందుగా ఫస్ట్ అప్డేట్ వచ్చి ఏంటంటే మన యాక్టర్ శివాజీ గారు, అదే అండి బిగ్ బాస్ శివాజీ గారు రీసెంట్గా ఐ బొమ్మకు సంబంధించిన రవికి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు. ఏ విధంగా అంటే అతన్ని సరైన మార్గంలో యూజ్ చేసుకుంటే చాలా మంచిగా మన ఇండియాకి, మన దేశానికి యూజ్ అవుతాడు అంటే హ్యాకర్ పరంగా అని చెప్పి శివాజీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకో స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. అంటే తొందరలోనే శివాజీ గారు మన రాజకీయాల్లో కొద్దాం అనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ సినిమా టికెట్లు 100 రూపాయలు పెంచితే ఇబ్బంది పడే మీరు, క్వశ్చన్ చేసే మీరు ఎందుకు సంక్రాంతి టైంలో బస్సుల టికెట్లు రేట్లు పెంచినా క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పి శివాజీ గారు అంటున్నారు. మరి దీనికి ఆన్సర్ మీరేం చెప్తారనేది మీరు కింద చెప్పండి. కానీ ఏంటంటే సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రావడం జరుగుతుంది. అదే సినిమాలు అయితే సంవత్సరానికి చాలా సినిమాలు రావడం జరుగుతుంది. అండ్ ప్రతి సినిమాకి ఓన్లీ 100 రూపాయలే పెంచుతున్నారంటే ప్రతి సినిమాకి కూడా 800, 900, 1000 రూపాయలు టికెట్ రేటు పెంచుతున్నారు. సో ఏంటంటే దీంట్లో ఏ విధంగా క్వశ్చన్ చేశారో శివాజీ గారు, అదేవిధంగా ఎవరైతే నిర్మాతలు ఉంటారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అల్లు అర్జున్ అట్లీ మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. ఏంటంటే ఈ సినిమాలో దీపికా పదుకొనె ఒక సూపర్ లేడీ డాన్గా అయితే కనిపించి ఉన్నారు. అలాగే మృణాల్ ఠాకూర్ ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఉన్నారు. అలాగే షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ షెడ్యూల్లో లవ్ యాంగిల్ ఉంటుందన్నమాట అల్లు అర్జున్ గారికి అలాగే జాన్వీ కపూర్ గారికి మధ్యలో. అలాగే పుష్ప 3కి సంబంధించి కూడా మేకర్స్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. మరి ఈ సినిమా అయిపోయిన తర్వాత పుష్ప 3 పట్టాలు ఎక్కుతుందంటే ఎక్కుతుంది, కానీ సుకుమార్ గారితో ఏదైతే రామ్ చరణ్ గారితో సినిమా ఉందో ఆ సినిమా అయిపోయిన తర్వాత పుష్ప 3 అయితే పట్టాలు ఎక్కనుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో ఏదైతే డ్రాగన్ సినిమా వస్తుందో డ్రాగన్ మూవీకి సంబంధించిన టైటిల్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదో, జస్ట్ ఆప్షన్ లాగే ఉందని చెప్పి మూవీ మేకర్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో హాలీవుడ్కి సంబంధించిన నటులు కూడా ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికోసం ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్ లో భాగంగా డెమన్ పవన్ కి, కళ్యాణ్ పగడాలకి, రీతుకు మధ్య చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది. ఆ గొడవలో భాగంగా డెమన్ పవన్ గొడవను ఆపుదామని కళ్యాణ్ పైన చిన్నగా చేసాడు. చేసినప్పుడు మనోడిలా ఫోర్స్ఫుల్ గా పక్క జర్రా అని చెప్పి అండంతో మనోడికి కోపం వచ్చిందా మరి ఏంటో తెలియదు, కానీ డెమన్ పవన్ ఇలా కళ్యాణ్కి పట్టుకోవడం జరిగింది. సో ఏంటి అది కొద్దిగా ఫోర్స్ఫుల్ గా అయింది. ఏంటంటే కళ్యాణ్ పగడాల ట్రిగర్ కాలేదు. ట్రిగర్ అయితే ఖచ్చితంగా గొడవ అనేది ఫిజికల్ గా మారేది. మరి ఆ గొడవలో ఎవరు తప్పుందని మీరు అనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. 2025 మన ఉమెన్స్ స్పోర్ట్స్ టీమ్ కి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవంబర్ 2వ తారీఖున మన ఉమెన్స్ క్రికెట్ టీం అనేది ఓడిఐ వరల్డ్ కప్ ని గెలుచుకోవడం జరిగింది. అలాగే నవంబర్ 23వ తారీఖున బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ని మన వాళ్ళే గెలుచుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ డేనే నవంబర్ 24వ తారీఖున కబడ్డీ వరల్డ్ కప్ ని కూడా మన వాళ్ళే గెలుచుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ నవంబర్ నెల అనేది మన ఇండియన్ ఉమెన్స్ ప్లేయర్స్ కే కలిసి వచ్చింది. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి CSK లోకి ఎంటర్ అయిన విషయం మనందరికి తెలిసిన విషయమే. ఫైనల్ గా ఏంటంటే సంజు శాంసన్ ఎల్లో కలర్ జెర్సీ వేసుకుని శాంసంగ్ 11 అని చెప్పి CSK లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. CSK లో సంజు శాంసన్ మరో తలైవా అవుతాడా లేదా అనేది చూడాలి. తలైవా అంటే గుర్తుకొచ్చింది ఏంటంటే మనందరికీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ తెలిసిన వాడే. సో ఆయన ఏంటంటే మన మహేంద్ర సింగ్ ధోని గారి బయోపిక్ ని అయితే తీయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేరు. అయితే ఆయన బయోపిక్ ని తీసే అవకాశం వచ్చింది. అది కూడా మన MS ధోని గారు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. దీని గురించి కొద్దిగా రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. మరి రూమర్స్ నిజమా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది నిజమైతే ఇండియన్ హిస్టరీలో ఈ సినిమా అనేది ఒక మైల్ స్టోన్ సినిమాగా అయితే నిలిచిపోనుంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ బయోపిక్ ని మన MS ధోని గారు తీస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు కింద కమెంట్ చేయండి. ఫైనల్ గా ఇవ్వనమాట ఈ సూపర్ 7 అప్డేట్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.